హాయ్ అండి. అందరికీ నమస్కారం. సంక్రాంతికి గోమాత పూజా వ్రతం చేసుకోవట విధానము ఎలాగా? ముందుగా పూజా స్థలమును శుభ్రపరిచి దీపారాధనమును చేయవలెను. గోపూజ దానములు సాధారణముగా గృహ సమీపంలో కాని, ఇంటి ముందు కాని చేయుదురు. ఇంటిలో దేవ పూజ స్థానములో దీపారాధన వెలిగించి నమస్కరించాలి. వసతి లేకున్నచో సూర్యునినకు నమస్కరించి పూజ ప్రారంభించవచ్చు. గోమాత ఏకదశ రుద్రాలకు తల్లి వంటిది. అష్ట వసువులకు కుమార్తె వంటిది. ద్వాదశాధీశులకు సోదరి వంటిది. గతృరూపమైన అమృతమునకు ఈ గోవు నిష్ఠవస్థానము. గో మహిమను కీర్తించుట, వినుట, గోవులను భక్తి భావనలతో చూచుట, గోదానము చేయుట మానవులకు సకల పాపహరము మరియు మంగళకరము. గీత, గంగా, గురువు, గోవిందుడు, గాయత్రి, గోవు అను పవిత్ర గాకార షట్కములలో గోవు కూడా ఉన్నది. శ్రీకృష్ణునిచే పూజింపబడినది గోమాత. సకల తీర్థ స్వరూపిణి, సత్యధర్మములను ప్రతీక గోవు. తనను పూజించు వారికి భుక్తి ముక్తి ప్రదాయిని. ఇది క్షీరసాగర సముద్రత కామధేనువు, మహాలక్ష్మికి సహోదరి. పూర్వము పాండురాజు భార్య, పాండవుల తల్లి కుంతీదేవి తనకు మేనల్లుడైన శ్రీమన్నారాయణుడకు శ్రీకృష్ణుని చూచి ఇట్లనెను: మధుసూదన, స్త్రీలు ఋతుకాలమున ఇంటిలోని వారిని ఆయా వస్తువులను తాకుట, సూదితో వస్త్రములను కుట్టుట మొదలగు కార్యములను తెలిసి కాని తెలియక కాని చేసినందుకు, ఇంతేకాక పెద్దలను నిందించుట, స్వపరద్ర వ్యాపహారణ మున్నగు పాపకార్యములను కూడా తెలిసి కాని తెలియక కాని చేసి ఉండవచ్చును. అలాంటి దోషముల వలన కలిగిన పాపములు పోయి పుణ్యములు కలుగుటకేదైనా వ్రతము ఉన్నచో చెప్పమని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు, అమ్మా, గోత్రము, గోమయము, గోమూత్రము, గోపద్యములను 4 భాగములు గల వ్రతమొక్కటి కలదు. వీనికి వరసుగా కామధేనువు, యమరుద్రులు, విష్ణువు వరుసగా ఆది దేవతలను మనవులి వ్రతమును చేసినచో పాపము నశించి పుణ్యము చేకూరును. జపతపములు, వ్రతవాసములు ఆచరించుట వలన కలుగు పాపములు పుణ్యప్రాప్తి కలుగును అని చెప్పగా, కుంతీదేవి ఆ వ్రతమును ఆచరించి విధానము నియమములను చెప్పమనగా శ్రీకృష్ణుడు ఈ విధంగా వివరించెను. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు రథసప్తమి నాడు తన జన్మ నక్షత్రమునకు అనుకూలమైనప్పుడు ఈ వ్రతము చేయవలెను. రజోదోషము వీడిన స్త్రీలు 12 నెలల తర్వాత ఈ వ్రతము ఆచరించవలెను. గోవ్రతమునకు ఉద్యావనమును వ్రతానికి ముందు కానీ, వ్రత మధ్య ముందు కానీ, వ్రతము తరువాత కానీ చేయవలెను. మకర సంక్రాంతి, రథసప్తమి, మంగళవారమునతో కూడిన కృష్ణ చతుర్దశి, కార్తీకము, మార్గశిరము వినియందు వ్రతము ఆచరించువారు తమకనుకూలమైన రోజున ఉద్యాపనయను నన్నుద్దేశించి చేయవలెను. వ్రతము చెయ్యువారు వ్రతమునకు ముందు రోజు నది, చెరువు, ఏరు, నుయ్యి దేనినైనను స్నానము ఆచరించవలెను. తన నిత్య పూజాదికలములను ముగించి కొని తన ఇంటికి తూర్పున మండపమును ఏర్పాటు చేయవలెను. 5 రంగులతో స్వస్తికు, పద్మక, నాగబంధాన్ని ముగ్గులుగా వేయవలెను. ఉత్తముని ఆచార్యునిగా వరింపవలెను. లక్ష్మీనారాయణుల రూపమునను ప్రతిమను బంగారముతో కాని, వెండితో కాని, పంచలోహముతో కాని, ఇత్తలిది కాని యథాశక్తి ప్రతిమను చేయించి పంచామృతములతో అభిషేకింపవలెను. ఆ ప్రతిమలను బియ్యపు రాశిపై నుంచవలెను. బ్రాహ్మణులను పిలిచి గౌరవించి ఉత్తముని ఆచార్యుని వర్ణింపవలెను. ఆవు, దూడ కల బంగారము, వెండి యథాశక్తి ఉన్నవారు వెండితో కానీ, బంగారంతో కానీ, లేక పంచలోహంతో కానీ, లేక రాగితో కానీ చేయించి ప్రతిమను చేయించి పంచామృతములతో అభిషేకించవలెను. ఆ ప్రతిమలను బియ్యపు రాశిపై నుంచవలెను. తరువాత 5 కలశములను పంచపల్లములతో, పంచవస్త్రములతో అలంకరించి కలశము 5 కొత్త వస్త్రము చాపుతో చుట్టి పూజింపవలెను. పాలనిచ్చుట దూడ కలిగిన ఆవును పూజింపవలెను. ఆవును రాత్రి 4 జాములు సమయములో పూజించవలెను.
పురాణాశ్రమాలలో రాత్రి జాగరణము చేయువలెను. తరువాత తమ సంప్రదాయమును సారముగా అగ్ని ప్రతిష్ఠిత చేసి సమిధలు పాయసమును హన్వించేసి ఆగచో మంత్రముతో హోమము చేయవలెను. పూర్ణహారతినిచ్చిన తరువాత ఆచార్యునికి ప్రతిమను వస్త్రములతో దానమిచ్చి దక్షిణాలిచ్చి నమస్కరించవలెను. గోదానమును భక్తి ఎన్నచో మిగిలిన దశ దానములను చేసి 12 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలేను. ఇట్లు వ్రతములను చేసిన వారు అన్ని వేదములను చదువుట వలన వచ్చే శుభ ఫలితములు ఎన్నో, అన్ని తీర్థములయందు స్నానం ఆచరించిన వచ్చు పుణ్యములను అన్ని యజ్ఞములను ఆచరించుట వలన కలిగే సద్గతిని పొందుదురు అని శ్రీకృష్ణుడు వ్రత విధానమును కుంతిని వివరించెను. కుంతీదేవి శ్రీకృష్ణ తెలిసి కానీ తెలియక కానీ స్త్రీలు దోషముల వలన దోషములు పొందుచున్నారు. వారు పుణ్యలోకమునందు ఉపాయము ఉంచు చెప్పుమని అడిగాను. శ్రీకృష్ణుడు స్త్రీలకు పతిభక్తి పతిసేవయను ఇచ్చునంత పుణ్యమును మరి ఏమియూ ఇవ్వదు. పతిభక్తి పతిసేవయను కల స్త్రీ తనతో పాటు భర్తనకు ఇహపరలోకమునందు సద్గతిని కలిగించును. అట్లు చేయని స్త్రీ దుర్గస్థితి పొందును. భర్తహీనయగు స్త్రీ గంగా స్నానము, శ్రీహరి ఇష్టదైవము పూజ, ఏకాదశి ఉపవాసము, పెద్దల సేవ మున్నగువాని నాచరించి తరించును. దోష పరిహారములకై మాంగళ్య వృద్ధి కలుగును. భర్త లేనివారు ఈ వ్రతమును చేసిన యుహలోకమున సుఖశాంతులను సద్గతిని పొంది మరుజన్మైన సువాసి నిత్యమును పొందుదురు. గోవ్రతములను ఆచరించిన వారి పుణ్యము మాటలకు అందనిది అని కృష్ణుడు కుంతీదేవికి చెప్పెను. గోమాత వ్రతకథ అండి. నారద మహర్షి లోక కళ్యాణమార్థమై ముల్లోకాలలో సంచరిస్తూ ఒక్కసారి బ్రహ్మలోకమునకు వెళ్ళెను. అక్కడ ఉన్న చతుర్ముఖమునకు నమస్కరించి వినయముతో, తండ్రి, అన్ని యుగముల కంటే కలియుగము చాలా పాపపుష్టనము. ఆ యుగములో స్త్రీలు ఇష్టం వచ్చినను లేకపోయినను ఎన్నో పాపకర్మములు చేయుదురు. అందువలన అనేక యతనలను పడుచుందురు. వారింటి యాతవలను పొందక పుణ్యములను పొందునట్టే ఉపాయం ఏమైనా ఉన్నదా అని అడిగారు. బ్రహ్మ నారదుని మాటలను విని ఆలోచించి, నాయన, నీవడిగిన విషయము నిగూఢమైనది. పూర్వం ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులను కొలువు తీరియుండగా పార్వతీ శివుని ఇట్లడిగెను, నాదా మహాదేవ, లోకమున ఉపయోగించు పుణ్యప్రదమునగు వ్రతమునచో వివరించమని అడిగినది. అప్పుడు సభలో నేనును ఉన్నాను. అప్పుడు పరమేశ్వరుడు పార్వతి అడిగిన ప్రశ్నకు పరమశివుడు ఇట్లా చెప్పెను, పార్వతి, నీవడిగినట్లు స్త్రీలకు జ్ఞాత దోషమున వలన సర్వజీవులకు కలిగిన పాప పరిహారతమును తగిన వ్రతము విషయములలో చింపవలసి ఉన్నది. తెలిసి తెలియక దోషము లాచరించుట సర్వజీవునులకు సాధారణము. స్త్రీల విషయమున వారు నిస్సహాయ స్థితిలో తెలిసియు చేయి దోషములుండును. సామాన్య యుగ గోమయ వ్రతము కలదు. రజోదోషము వలన ఇతర పరిస్థితుల వలన స్త్రీలు తెలిసి తెలియక చేసిన సర్వ పాపములను పరమ పవిత్రనగు గోవు, సర్వకారకుడగు లక్ష్మీనారాయణుడు ప్రధానముగల గోవ్రతము, గోమూత్ర వ్రతము కలవు. గోమయ వ్రతమును తెలుసుకొనుటకు ముందు గోమహిమ గురించి తెలుసుకోలేను. వృక్షము, కామధేనువు, శ్రీ మహాలక్ష్మి మున్నగునవి క్షీర సముద్రము నుండి వెలువడినవి. గోవు అన్ని ప్రాణుల కంటేను విభిన్నము, విశిష్టము అయినది. గడ్డిని తిని అమృతముగా సమానమైన పాలను ఇచ్చుచున్నది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మానవులకు పుష్టిని, తృప్తిని ఇచ్చును. యజ్ఞ యాగాల నిర్వహణులను ఉపయోగించుచున్నారు. గోవు పాలే కాక గోమయము, గోమూత్రము లౌకికముగా, పారయుక్తికముగా శుచిని, శుభ్రతను, పవిత్రతను కలిగించును. గోవు సరస్వతి హేతువగు శ్రీ లక్ష్మీనారాయణుల పూజనీయను. తత్రసాద సేవనయు పాపములను హరింపచేయును. ఈ గోవు సామాన్యమైనది కాదు. దేవదానవులు క్షీర సముద్రమును అమృతమునకై
మందించుచుండగా అమృతముతో పాటు కల్పవృక్షము కామధేనువు శ్రీ మహాలక్ష్మి మున్నగునవి వెలువడినవి. ఆ యొక్క కామధేనువు సంతానమే గోవు. ఈ విధముగా గోవు లౌకిక అలౌకిక మహత్యము కలిగి దివ్యము అమృతప్రాయముగా వెలుగొంజుచున్నది. గోవు పాదములయందు పితృదేవతలు, గిట్టలయందు వసువులు, ఉరువులయందు ద్వార శాతిత్వులు, పృష్టియున దిక్పాలకులు ఉండురు. 4 వేదములను సీతాలదేవి నాలుక ఎందుండును. సర్వదేవతలు దంతముల ఎందుండురు. కన్నుల యందు ఋషులుందురు. కనుబొమ్మల యందు నవబ్రహ్మలు, నుదుట శివ ఈశ్వరులు, భుజముల సరస్వతి, ముఖమున జ్యేష్ఠాదేవి, చర్మ అస్తుల యందు పార్వతీదేవి, చెవుల యందు శంఖము, కొమ్ముల యందు తులసీవనము, కరినియందు కామధేనువు, ఉదరమున భూమి లోకం యందు మహానదులు, స్తనముల యందు కేశవుడు, స్థానములనందు 7 సముద్రములు, క్షీరమున పంచవృతువులు ఉండును, మూత్రమున గంగా, గోమయమున శ్రీ మహాలక్ష్మి, గోమములయందు రుద్రులు నందురు. ఉసిరికాయంత గోమయమును ఒక మారు భక్షించినచో 7 జన్మలయందు చేసిన పాపములు పోవును. 2వ మూరు భక్షించిన పుత్ర పౌత్రాలను సౌభాగ్యమును కలిగించును. 3వ మారు భుజించినచో నిశ్చయముగా వైకుంఠములో విష్ణు సాన్నిధ్యము చేరును. రథసప్తమి నాడు గోవుల సావిడి ఎందు కాని దేవాలయములను కాని గోపూజను శ్రీ లక్ష్మీనారాయణులను గోమయ భక్షణయను చేయుట మంచిది. ఈ వ్రతమును సంవత్సరాల కాలం ఆచరించి ఉద్యాపన చేయువలేను. ఉద్యాపనము ఈ విధముగా చెయ్యాలి. తన ఇంటికి సన్యమున బంగారము వెండి యథాశక్తి మండపమును చేసి పాల వెల్లిని పెట్టి క్రింద గోమయముతో అలికి ముగ్గులు వేయవలెను. 32 కలశాలను లేదా 16 లేక 5 కలశములను నూతన వస్త్రములతో అలంకరించి స్థాపించవలేను. బంగారము వెండి గోవును దూడతో పాటు శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని ఉంచి పూజించవలేను. బంగారపు కొమ్ములు, వెండి గిట్టలు కల గోవును, శ్రీ లక్ష్మీనారాయణ ప్రతిమను బ్రాహ్మణులకు, ఆచార్యునకు ఇయ్యవలెను. దంపతి పూజ చేసి వారిని సత్కరించవలేను. సమారాధన అయిన తరువాత పూజ చేసిన వారు బంధువులతో కలిసి సహపంక్తి భోజనము చేయవలెను. ఈ వ్రతమును అనసూయమున్నగు వారు ఆచరించి తరించెదరు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పగా, ఆ కథ నీకిప్పుడు చెబుతున్నాను. బ్రహ్మదేవుడు నారదునకు గోమయ వ్రతములను వివరించాడు. భవిష్యత్తు పురాణములలో బ్రహ్మ నారద సంవాదనమునందు గోపూజ, శ్రీ లక్ష్మీనారాయణ పూజ, పంచగవ్యములను తూర్పున గోమూత్రము, దక్షిణమున గోమయము, పడమర పాలను, ఉత్తరమున పెరుగును, ఆగ్నేయమున నేతిని, కుశోదనమును, ఈశాన్యమున నుంచి పూజ ప్రారంభించాలి. తరువాత వారిని కలిపి ఇక్కడ శ్లోకం వస్తుంది. శ్లోకమును చదువుతూ దానిని యథాశక్తి స్వీకరించవలెను. గోదావరి దశదానములను, కన్యాదానాది 16 దానములను యథాశక్తిగా చేసి బ్రాహ్మణ సమారాధన చేయవలెను. నిత్య గోపూజను, గోవ్రతమున మున్నగు వానిని గో పూజను, శ్రీ లక్ష్మీనారాయణులను ప్రతిదినము ఎవరికి వారు ఆచరించుకొనవచ్చును. ఉద్యానవనమును పురోహితునుచే చేయించుకోవలెను. సంకల్పము చెప్పుకొని చున్నప్పుడు గోవ్రత, గోమాత, గోముత్రిక, గోపద్మకములలో చెయ్యి వ్రతము పేరును చెప్పుకోవలేను. పూజలో మార్పు లేదు. ఆచనము చేసి ఉద్యాపన సంకల్పములను చెప్పుకొని ముందుగా నిర్విస్తూ నమస్తుతే గణపతి పూజ చేయవలెను. తరువాత ఆవు, దూడ కలిగిన బంగారపు, వెండి ప్రతిమను గతాన తవనాది దోష పరిహారమునకై
కంచు పాత్రలో నుంచి తత్వవితురను మంత్రములతో గోమూత్రముతోనూ గంధద్వార మంత్రముతో గోమయముతోనూ అప్యాయ స్వయంత్రముతో క్షీరముతోనూ దరిద్రాపుని మంత్రముతో పెరుగుతోనూ శుక్ర మసిత్యాద మంత్రిముచే నెయ్యితోనూ దేవసత్య ఇత్యాది మంత్రములతో కుశోదకములతోనూ సువర్ణస్ముర ఇత్యాది మంత్రములతో సుధోదకములతోనూ ప్రతిమ శోధన చేయవలెను. తరువాత పంచామృతములతో అభిషేకించి పీఠ పూజ చేయవలెను. కొత్త బట్టపై గోప్రతిమ నుంచి ఆగవో మంత్రముచే ప్రాణ ప్రతిష్ఠ చేయవలెను. పూర్వ పీఠమున పంచబ్రహ్మత్యకమగు పంచకలశమున పంచపల్లవ పంచవల్గములతో నుంచవలెను. సూర్యాది నవగ్రహాలను అష్టదిక్పాలకులను ఆహ్వానమును చేసి ప్రాణప్రతిష్ఠ చేసి పూజించవలెను. ఉద్యాపనమును అనుభవజుత పురోహితులచే చేయించుకొనవలెను. నిత్య పూజను గోమూత్రపతియును పంచామృతములతో శోధన అభిషేకము చేసి పూజించువలెను. గోమయాది వ్రతములను లక్ష్మీనారాయణ ప్రతిమ నుంచి ఇట్లా చేయవలెను. నిత్య పూజను ఎవరికి వారు స్వయముగా చేసుకొనుచుట వీలుగా ఇందులో పూజా విధానం ఇయ్యబడినది.